అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు స్వాతి, చంద్రారెడ్డి వాళ్ళ కూతుర్ని. నేను అందరికీ తెలియకపోవచ్చు, నేను రెగ్యులర్గా ప్రేయర్కి రాలేదు. రీసెంట్గా మా డాడీ 17th చనిపోయారు. 1 month అవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా మేము హిందువులమే. మేము జీసస్కి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, కానీ నేను రెగ్యులర్గా ఎప్పుడు చిన్నప్పుడు వచ్చేదాన్ని, కానీ నాకు మ్యారేజ్ అయ్యాక నేను రావడానికి నాకు వీలు కాలేదు. నాకు హిందువుల వివాహం అయింది నాది. ఇప్పటికి కూడా నాకు అక్కడ ఎవరికి తెలియదు. నేను ఇప్పుడు వచ్చినా కూడా మా ఇంట్లో తెలియదు ఎవరికి. నేను మమ్మీ దగ్గరకు వస్తున్నా అని చెప్పేసి వస్తాను. ఎప్పుడు వచ్చినా ప్రేయర్కి వచ్చే టైంకి అయితే ఖచ్చితంగా నేను ఇక్కడికి వచ్చి సండే వస్తే మటుకు ఖచ్చితంగా వస్తుండే ఇక్కడికి. మా డాడీతో అయితే చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్రేమగా పెంచిండు. అంటే ఈ దానికి దేనికి కూడా మాకు తక్కువ కాకపోతుండే. అంత రిచ్ ఫ్యామిలీ, అన్ని రకాలుగా మాకు లేకపోయినా కూడా చాలా చాలా ప్రేమగా పెంచిండు మా డాడీ మమ్మల్ని, మా ముగ్గురిని. నాకు 2 అన్నయ్యలు, నేను పుట్టినప్పుడు షాప్ పెట్టిండే మా డాడీ వాళ్ళు. మళ్ళీ నాకు ఒక బాబు పుట్టాక షాప్ తీసేశారు. అంత కష్టంలోనే పెరిగిండే మా డాడీ వాళ్ళు. కానీ ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి డాడీ అని నేను ఏది అడిగినా కూడా మా మమ్మీకి తెలియకుండా కూడా నాకు ఇప్పిస్తుండే మా డాడీ. రీసెంట్గా కూడా మా హస్బెండ్కి బాగాలేకుండా డిసెంబర్లో వెన్ను నొప్పి, నరాల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేక హాస్పిటల్లో ఉండే 1 week. లాస్ట్ ఇంకా అదే మా డాడీ మా ఇంటికి రావడం. అంత చేత కాకపోయినా కూడా హాస్పిటల్కి వచ్చి ఎవరిని భయపడద్దు, ధైర్యంగా ఉండు అని చెప్పేసి చెప్తుండే. ప్రతి విషయంలో ధైర్యం చెప్తుండే మా డాడీ. కానీ తిరిగి కూడా మా డాడీ అందరి చుట్టాలకి అందరికీ భయపడుతుండే మా డాడీ. కానీ మాకు మటుకు ప్రతి విషయంలో నాకు ధైర్యం చెప్తుండే. ఆడపిల్లమైనా సరే నువ్వు ఇట్లా ఉండొద్దు, అట్లా ఉండాలి, దేనికి భయపడొద్దు, ఎవరు రారు, ఎవరు ఉండరు నీకు, నువ్వు మమ్మీకి తోడు ఉండాలి అని చెప్పి. హాస్పిటల్లో ఉన్నంతసేపు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. కానీ చుట్టాలు, మేము రెడ్డీస్, అందరూ మాకు వ్యతిరేకంగానే మాట్లాడతారనమాట. అందరూ ఏమనుకుంటారో, ఎందుకు హేళన చేస్తారు మమ్మల్ని మనని అని చెప్పేసి భయపడుతుండే మా డాడీ. కానీ దేవుడు అంటే చాలా ఇష్టం మా డాడీకి. ఆయన కార్యాలు కూడా ఇట్లా జరగాలి, మన క్రిస్టియన్లో జరగాలనే ఉండే. కానీ మా చుట్టాలు వీళ్ళందరూ మా డాడీ చనిపోయిన రోజు ఎవ్వరు మాకు సహకరించలేదన్నమాట. మా మమ్మీ ఒకటి బొట్టు పెట్టే దాని గురించి వద్దు నాకు అన్నదానికి చాలా పెద్ద సీన్ చేసేసిండ్రు అక్కడ. ఇంకా నేనేమో ముందుండి సరే ఇప్పటికీ నువ్వు ఎట్లా ఏమనకు మమ్మీ, వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి ఆ కార్యం అంతా జరిపించినాం. అంకుల్ వాళ్ళు వీళ్ళందరూ ప్రేయర్స్, యాక్చువల్లీ ఫస్ట్ 2nd రోజు మా డాడీకి వెంటిలేటర్ మీద పెట్టేయాలన్నారు. అంకుల్ వాళ్ళ ప్రేయర్స్, మీరు అందరు ప్రేయర్స్ వల్లనే 15 days వరకు ఇంకా బతికించింది మా డాడీని. ఈ ఒక్కసారి నేను బయటపడితే నువ్వు చెప్పినట్టు ఇంత బెటర్ అన్నాడు నాతో. అది కాకుండానే అయిపోయింది. ఇంకా మా అన్నయ్యలు ఇద్దరు వీళ్ళందరూ కూడా ఇప్పుడు డాడీ చనిపోయాక కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు. ఈరోజు రావడానికి కూడా వాళ్ళు ఎవరు రాలేదు. మీరు అందరి ప్రేయర్స్ మా మీద, మా కుటుంబం మీద అందరూ ప్రేయర్లో పెట్టండి. నాకైతే మా అత్తయ్య తరఫు నుంచి, అటు సైడ్ తరఫు నుంచి కూడా నేను ఇప్పటివరకు సాక్ష్యం చెప్పలేదు. అక్కడ కూడా నాకు ప్రతి విషయంలో నాకు వ్యతిరేకమే, ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ చేయరు. నేనే పెద్ద కోడల్ని, నా తర్వాత ఇంక 2 కోడళ్ళు ఉన్నారు. నాకు అన్ని రకాలుగా మా డాడీ ఇచ్చిండు. ఈ విషయం నాకు తక్కువ చేసిండు అని చేయలేదు. నా తర్వాత వచ్చిన వాళ్ళకి అసలు అలాంటి జరగలేదు. ఒక శ్రీమంతం కానీ, బర్త్డే ఫంక్షన్ కానీ, తొట్టెల ఫంక్షన్ కానీ, నా పెళ్ళి, ప్రతి ఒక్కటి చాలా ఘనంగా చేసిండు మా డాడీ. నేను ఒక్కదాన్నే కూతురునని చెప్పి. కానీ అయినా కూడా మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ నాకు అంత వ్యతిరేకంగానే ఉంటారనమాట. అంటే నువ్వు ఇట్లుంటావు, నువ్వు దేనికి భయపడవు నువ్వు అని చెప్పేసి కూడా నన్ను చాలా ఇది చేస్తారు అక్కడ. ఇప్పటికి కూడా అక్కడ ఎవరు మాట్లాడరు నాతో సరిగ్గా. అయినా కూడా మా డాడీ చెప్తాడు, ఎవ్వరు మాట్లాడకపోయినా నువ్వు నీ ప్రేయర్సే నీకు ధైర్యం వస్తుందనే చెప్తుండే. మా మమ్మీ కూడా అదే చెప్తుంది, నువ్వు ప్రేయర్ చేసుకోబెట్టా, నువ్వు ఎట్లా ఉన్నా సరే నీకు దేవుడు ఉంటాడు అని చెప్పి చెప్తుండే. నేను అక్కడి నుంచి అయినా కూడా ప్రతి నెల మా ఇంట్లో కూడా ఒకసారి గొడవ అయినప్పుడు కూడా నన్ను మా అత్తయ్య తీసుకెళ్ళిపో, మీ బిడ్డను తీసుకెళ్ళిపో అని చెప్పేసి పెద్ద గొడవ చేసిందనమాట. మా మమ్మీ మీదకి చేయలేపి అంత గొడవ చేసి ఇంట్లోకి వెళ్ళిపో అని చెప్పేసి అన్నది. ఆ గొడవ తర్వాత నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. అందరూ నన్ను ఇష్టపెట్టేసి వెళ్ళిపోతే ఈరోజు నేను ఏమన్నా చేంజ్ చేసుకుంటా అన్న పరిస్థితిలో దేవుడే నన్ను కాపాడిండు. అట్లాంటిది నేను తర్వాత ఒక కొన్ని డేస్ తర్వాత బ్యూటిషియన్ నేర్చుకొని మా ఇంట్లో ఎక్కడైతే నన్ను మా అత్తయ్య వెళ్ళిపో అన్నదో ఆ ఇంట్లో అక్కడనే నేను పార్లర్ పెట్టుకొని ఉన్నా అనమాట.
ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చి అడుగుతారు మీ కోడలు స్వాతి ఏది, స్వాతి బాగా చేస్తుంది అది ఇది అని చెప్పేసి. అంటే ఆమె అసలు జీర్ణించుకోలేదు. ఎన్నో రకాలుగా నా భర్తతోటి నాకు కూడా ప్రతి విషయంలో నాకు గొడవలే పెట్టి ఏదో ఒకటి చెప్తే తన ఇంటికి రాగానే అది ఇది అని చెప్పి తను వచ్చి నా మీద అరుస్తూ ఉంటాడు. ఇవన్నీ మా డాడీకి చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్తాను, నువ్వు ప్రేయర్ చేసుకోబెట్టా, అవన్నీ ఏం కాదు, నీకు దేవుడు ఉన్నాడు, విన్నావా, నువ్వు ఎట్లాంటి పరిస్థితి నుంచి అయినా నువ్వు బయట పడతావన్న ధైర్యమే చెప్తుండే. లాస్ట్ డేస్లో కూడా ఇక్కడ మన హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వచ్చి ఇక్కడనే ఉన్నప్పుడు కూడా మా డాడీ కూడా అదే చెప్తుండే, నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీకు తోడబుట్టిన ఎవ్వరు లేరు బెటా, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, అక్క చెల్లెలు లేరు నీకు, నీ ఫ్రెండ్స్ ఉంటారు అట్లా ఇట్లా అని చెప్పేసి మా డాడీ చాలా ధైర్యం చెప్పి చేస్తుండే. అట్లాంటి డాడీ మాకు ఈరోజు లేకుండా అయిపోయింది. మీరందరూ చాలా ప్రేర్ చేశారు. మా డాడీకి ఎన్నోసార్లు ఆరోగ్యం బాగాలేకపోతే కూడా పెద్ద పెద్ద క్యాన్సర్ వచ్చి పెద్ద ఆపరేషన్ అయినప్పుడు కూడా మా డాడీ బయటపడ్డాడు. అట్లాంటి దాంట్లో నుంచి వచ్చిండు దేవుడా, ఇట్లాంటి దాని నుంచి బయటికి రావడం జీసస్ అని మేము చాలా ప్రేర్ చేసుకున్నాను నేను వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా. కానీ ఎందుకో ఈసారి దేవుడు తీసుకెళ్ళిపోయాడు. మా మమ్మీకి, మాకు, మా కుటుంబానికి అందరికీ మీ ప్రేయర్స్ ఎప్పుడూ ఉంచండి. మాకు ఇప్పుడు మా మమ్మీ కూడా ఇప్పుడు ఒక్కతే ఉంటుంది. మా అన్నయ్య వాళ్ళ వైఫ్స్ కూడా ఇద్దరు లేరు, ఎవ్వరు రాలేదు. ఇప్పటికి 1 month అవుతుంది. ఏ ఒక్క చుట్టాలు కూడా మాకు ఫోన్ చేసి, మా మమ్మీకి ఫోన్ చేసి కానీ నువ్వు ఎట్లున్నావమ్మా అని కూడా ఒక్కరు కూడా అడగలేదు. అట్లాంటి వాళ్ళందరూ ఏమంటారు అని చెప్పి మా అన్నలు ఇద్దరు ఇప్పుడు వ్యతిరేకంగా మా మమ్మీ మీద అంత గలీజ్గా మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు రీసెంట్గా నేను ఒకటే చెప్పిన మా మమ్మీకి, ఎవరు ఏమన్నానని ఏమన్నా చేయని, ఇవి రోజు ఎట్లయినా సరే అంకుల్ దగ్గర ఇక్కడికి చర్చ్కి వెళ్దామని చెప్పేసి ఖచ్చితంగా నేను మా మమ్మీ ఇద్దరం ఉండి ఇక్కడికి వచ్చినాం. ఎప్పుడు మీ అందరి ప్రేయర్స్ మా ఫ్యామిలీ మీద ఉంచండి. నాకు 2 బాబులు, వాళ్ళు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు, 2nd year, ఇంకోటి 8th class. వాళ్ళిద్దరి మీద కూడా అందరి గురించి మీరు ప్రార్థన చేయండి.